ప్రభుపాదుల వారు ఆ బిజినెస్ అంతా నష్టపోతారు. మళ్ళీ ఇంకోటి పెడతారు. అట్లా ఒకటి కలకత్తాలో కుదరకి బాంబేకి వస్తారు. బాంబేలో వర్కౌట్ అక్కడ లాసే. అక్కడ నుంచి మన ప్రయాగరాజ్ ఉంది కదా, అలహాబాద్ ప్రయాగరాజ్ కుంభమేళ ప్లేస్ ప్రయాగరాజ్, అక్కడికి వెళ్తారు. అక్కడ బిజినెస్ చేస్తారు. అక్కడ ఫెయిల్యూరే. ఇంకా లైఫ్ అంతా ఫెయిల్యూర్సే. ఇంట్లో ప్రెషర్. వాళ్ళ గురుగారు కల్లో వస్తారు అన్నమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ కల్లో వస్తారు. కల్లో వచ్చి సమయం ఆసన్నమైంది, నువ్వు సన్యాసం తీసుకోవాలి అని అంటారు గురుగారు కల్లో వచ్చి. ప్రభుపాదుల వారు ఇప్పుడు సన్యాసం ఎలాగా, నా అంత అప్పుల్లో ఉన్నామే, నేను ఇంకా ఏమీ ఒక ప్రింట్ చేయలేకపోతున్నానే, కానీ వచ్చిన నష్టాల్లోనే ఆ డబ్బులు ఉపయోగించి భగవద్ దర్శనం బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ మన పేపర్ లాగా అప్పట్లో, అది వీక్లీ పబ్లికేషన్స్ లాగా ఆయన భగవద్గీత అంతా రాసి ఆ ఉన్న డబ్బులు నష్టాల్లో కూడా ఆయన నష్టం ఇంకా ఎక్కువ చేసుకుని మన గురువు గారు చెప్పిన సేవ చేయాలి అని చెప్పి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంతా రాసి భగవద్గీత గురించి రాసి దాన్ని ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. అప్పట్లోనే నష్టాలు వచ్చినా ప్రాఫిట్ లేకపోయినా అది ఇంకోటి నేర్చుకున్నట్టు డిటర్మినేషన్, భక్తుల దృఢ నిశ్చయం ఉండాలి. ఏదన్నా సాధించాలంటే భగవంతుడి కోసం సాధించాలంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కుటుంబాల కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఒక్కొక్కరు పొద్దున్న రాత్రికి వస్తూ ఉంటాడు. వాడు అర్థమవుతుందా? రాత్రులు వచ్చిన పిల్లలు చూసే సమయం కూడా ఉండదు వాడికి. పిల్లవాడు బెడ్రూమ్లో పడుకుంటాడు, చూసి వెళ్ళిపోతాడు, అంతే పాపం వాడు. అలాంటి ఉన్నారు పేరెంట్స్ పాపం. కష్టపడే వాళ్ళు పిల్లల కోసం ఎంతమంది లేరు బయట ప్రపంచంలో, సమాజంలో. ప్రభుపాదుల వారు ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేదే, డబ్బులే లేవు మన దగ్గర, ఏం చేయాలి, అట్లా బాధపడుతూ ఉంటారు. సన్యాసం అంటే ఎలాగా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ గురువు గారు తర్వాత రెండోసారి మళ్ళీ కళ్ళ వస్తారు. కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్తారు సన్యాసం తీసుకోవాలి నువ్వు అంటారు. ప్రభుపాదుల వారు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఎలాగా, అది ఏమో అంటే కళ్ళ వచ్చి చెప్తే మనం ఏమనుకుంటాం దాన్ని, అంటే ఏమో అది తీసుకోవచ్చో తెలియదు. ప్రభుపాదుల వారు సంకోచిస్తారు తీసుకోవాలా లేదా ఏమిటని. మళ్ళీ ఇదంతా అయినాక 1950లో మళ్ళీ కళ్ళ వస్తారు. లేదు ఇంకా సమయం ఆసనమైంది, నువ్వు ప్యాక్ చేసుకోవాలి ఇంకా అంటారు. అర్థమైందా? ఇట్లా 50లో నుంచి అట్లా ఇల్లు వదిలి వచ్చేస్తారు. ఇంకా ప్రభుపాద్ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ జయ ప్రభుపాద్ జయ శ్రీల ప్రభుపాద్.